వావ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మేమైతే ఇంట్లోనే వెన్నెలా ఫ్లేవర్ హెల్దీ అండ్ టేస్టీ అండ్ స్మూత్ యాల్స కేక్ని ఇంట్లోనే చేసేస్తున్నాము. అయితే చూసేద్దాం రండి ఎలానో. ఫస్ట్ అయితే మనం ఒక వెసల్ని తీసుకున్నామండి. తీసుకొని మనం ఆయిల్ని అప్లై చేసేసుకున్నాం. ఆర్ గీ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని మనం 2 స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ వేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ అయితే మనం ఒక హాఫ్ కప్ లేదా 1 కప్ అనమాట, క్వాంటిటీని బట్టి 1 కప్ తీసుకున్నాము పెరుగు తీసుకొని మనమైతే ఇక్కడ టేస్ట్ కోసం మనం ఒక లెమన్ అయితే మనం పిండేస్తున్నాం అనమాట. లెమన్ వచ్చేసి మనకి టేస్ట్ కానీ లేదా కేక్ వచ్చేసి టెక్స్చర్ కానీ కరెక్ట్గా రావడానికి అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనం బెల్లం తీసుకోవచ్చు. కేక్ వచ్చేసి మనం షుగర్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. మేమైతే ఇక్కడ 1 కప్ ఆర్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవచ్చు టేస్ట్కి తగినట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మనం వెనిలా ఎసెన్స్ని తీసేసుకుంటున్నాం అనమాట. తీసుకున్న తర్వాత మనం మ్యాజిక్ అలా చూసేసేయండి. అలా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేసాం అనమాట. చూసేయండి, మొత్తం లిక్విడ్ షేప్ వచ్చేసింది కదా. నెక్స్ట్ అయితే మన కేకు కావాల్సిన మనం మైదా పిండిని ఒక 1 కప్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని మనం యాడ్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బేకింగ్ సోడాని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాము. అయితే మనం ఇక్కడ ఏంటంటే మన పిండిని బాగా జల్లించుకోవాలి, ఎందుకంటే కేక్ అంటే బాగా స్మూత్గా రావాలి కదా. అందుకని మనం ఇక్కడ బాగా జల్లించుకున్నాం అనుకోండి, ఇలా స్మూత్గా వస్తుంది అనమాట. అది చూడండి, అలా స్మూత్గా ఉంటే అలా నోట్లో వేసుకుంటే అలా నానిపోతుంది మన కేక్ అసలు. నెక్స్ట్ అయితే మన పిండిలో మనం చేసిన మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకుంటున్నాం. చూడండి, అలా వేసేసుకున్నాం కదా. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అసలు ఉండలు అనేవి ఉండకూడదు, బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పౌడర్ అంతా కలిసిపోవాలన్నమాట. చూసేయండి, ఇలా ఉండాలి మనకి టెక్స్చర్ అనేది, అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ని ఏం చేయాలంటే కాచి చల్లార్చాలన్నమాట. చల్లార్చిన పాలని మనకి క్వాంటిటీని బట్టి మన మిక్సర్లో అనేది యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ పోసేయకూడదు, ఎందుకంటే మరి పలుచగా అయిపోతుంది కాబట్టి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక వెసల్ తీసుకొని మనం వితౌట్ ఓవెన్ కాబట్టి ప్రీహీట్ చేసుకుంటున్నాం లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అనమాట. నెక్స్ట్ మనం కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాము మన కేక్ మిశ్రమంలో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆయిల్ రాసుకుని పెట్టుకున్నాం కదా పక్కన ఒక గిన్నెలో, అదే 6 వెసల్ అనమాట, రాసేసుకుని పెట్టుకున్నాం కదా. దాంట్లో మన పిండి మొత్తం వేసేసుకొని ఇది చూడండి, ఇలా మనం వెసల్లో పెట్టుకున్నామా లేదో. కాకపోతే వితౌట్ ఓవెన్ కాబట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అయితే మాడిపోతుందండోయ్. కాబట్టి అలా 30 to 40 మినిట్స్ ఉంచి ఫైనల్గా చూస్తే మన కేక్ ఇలా రెడీ అయిపోయింది, బ్యూటిఫుల్గా అండ్ చాలా స్మూతీగా అనమాట. చూడండి, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనం ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మేమైతే జస్ట్ అలా డెకరేషన్ చేసామన్నమాట. చూసేయండి, అలా కట్ చేస్తుంటే అలా వచ్చేస్తుంది మన కేక్ అనేది. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంట్లోనే ఇలా హెల్తీగా అలా వితిన్ 1 అవర్లో మన కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలకి అలా టేస్టీగా పెట్టేసి